హాయ్ అన్న. రే హాయ్ రా. ఏం డల్గున్నావు? శాలరీ వస్తుందనే కానీ సేవింగ్స్ ఎక్కడ చేయాలో అర్థం కావట్లేదన్నా. దాందేముందిరా, చాలా సింపుల్. ప్లే స్టోర్కి వెళ్ళి వెళ్ళి ఏంటి యాప్ పేరు చెప్తాను అనుకున్నావా? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కూపన్ కోడ్ కొడితే ఆఫర్ వస్తుంది. ఏప్రిల్ ఫూల్. కొద్దిరా బాబు, ఫూల్స్ డే వస్తే చాలు. ఎంత సింపుల్ గా ఫూల్ అవుతావు అనుకోలేదురా. చూసారా ఎలా ఎరిపప్పయ్యాడో? ఏంటి మీరు కూడా అయ్యారా? మీరు అయినా అవ్వకపోయినా ఏప్రిల్ ఫూల్స్ డేకి సంబంధం లేకుండా మనం అందరం ఫూల్స్ అవుతానే ఉంటాం. కొన్నిసార్లు అయితే వేరే వాళ్ళు మనల్ని ఫూల్స్ చేయాల్సిన అవసరమే లేదు, మనకు మనమే ఫూల్ అవుతూ ఉంటాం. ఇలా ఫూల్స్ డేతో సంబంధం లేకుండా మనం ఎరిపప్పయ్యే సిచ్యువేషన్స్ ఏ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ గాయ్స్, ఈ రోజు ఏంటో తెలుసా? 1st ఏప్రిల్ అంటే ఫూల్స్ డే. 365 days లో ఏ రోజు ఫూల్ అయినా పర్లేదు, కానీ ఈ రోజు అవుతే మాత్రం తెలిసి పరువు తీసుకున్నట్టే. ప్రతి ఇంపార్టెంట్ డే వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉన్నట్టే ఈ ఏప్రిల్ ఫూల్స్ డే వెనకాల కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అదేంటో మీకు తెలుసా? పూర్వం హిరణ్యపురం అనే రాజ్యానికి ఒక మంచి రాజు ఉండేవాడట. ఆ రాజు ఆ రాజ్యానికి అది చేస్తాను ఇది చేస్తాను అని ప్రామిస్లు చేశాడట. బట్ అన్ఫార్చునేట్లీ ఒక రోజు ఆ రాజు పులిని వేటాడడానికి వెళ్తే ఆ పులే ఆ రాజుని వేటాడి చంపేసిందంట. సో అతని అబ్బాయి అయిన సేతురామ్ని రాజుగా డిక్లేర్ చేశారు. వాళ్ళ నాన్న చేసిన ప్రామిసెస్ ని ఈ కొత్త రాజు అయినా నెరవేరుస్తాడనుకుంటే ఏది చేయకుండా ఉన్న ఆస్తి మొత్తం అతని లగ్జరీస్ కే వాడుకుని అందరినీ బక్రాలు చేశాడట. సో ఆ యువరాజుకి పట్టాభిషేకం అయిన రోజే ఏప్రిల్ 1st. అప్పటి నుంచి అందరూ ఏప్రిల్ ఫూల్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. నమ్మేశారా? ఏప్రిల్ ఫూల్! ఏంటి జైత్రి వీడియోలో నేనున్నానని చూస్తున్నారా? ఏప్రిల్ ఫూల్, ఇది నా వీడియోనే. నేను మిమ్మల్ని ఫూల్ చేసి ఉండొచ్చు, కానీ ఈ రోజు మాత్రం నన్ను ఎవ్వరు ఫూల్ చేయలేరు. ఏప్రిల్ ఫూల్స్ డే స్పెషల్ న్యూస్. అబ్బో, ఫ్లాప్ అయిన RRR. ఎన్టీఆర్ రామ్ చరణ్ వాళ్ళ కెరియర్లోనే వీకెస్ట్ పర్ఫార్మెన్సెస్. శ్రేయ తన ఫుల్ లెంత్ రోల్లో అలరించింది. సినిమాలో రొమాంటిక్ యాంగిల్ హైలైట్ అంటున్న క్రిటిక్స్. సెకండ్ హాఫ్లో ఐటెం సాంగ్ హైలైట్. జోన్స్ గారు అన్నా, ఇది వరకు చాలా థియేటర్లో సినిమాకు ముందు నేషనల్ యాంథమ్ ప్లే చేసేవాళ్ళు చూడు, ఇప్పుడు చాలా తగ్గించేశారు. ఎందుకంటావు? ఎందుకేంట్రా, నిజంగా దేశభక్తితో నుంచునే వాళ్ళు చాలా తక్కువ మంది. అబ్బా, ఇప్పుడు నుంచోవాలా అని నుంచునే వాళ్ళే ఎక్కువ మంది. అసలు మన నేషనల్ యాంథమ్ ఈ వరల్డ్ అనేది ది బెస్ట్ నేషనల్ యాంథమ్ గా డిక్లేర్ చేశారు. అయినా సరే మన వాళ్ళు లైట్ తీసుకున్నారు చూడు. ఏమన్నావు? మన నేషనల్ యాంథమ్ ది బెస్ట్ అని డిక్లేర్ అయిందా? తెలీదా నీకు? ఏంటి, యునెస్కోనే చేసిందా? అవును, ఇది వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజేగా. యా, అది హోక్స్ అన్నా, నమ్మకు. నమ్మకేంట్రా, అంటే మన నేషనల్ యాంథమ్ ది బెస్ట్ కాదా? మన నేషనల్ యాంథమ్ బెస్టే, కానీ యునెస్కో డిక్లేర్ చేయలేదు కదా. వెయిట్, ప్రూవ్ చేస్తా నాకు. చెయ్యి. అవును నిజమే, ఫేక్ అని ఉందేంటి? నేను చెప్పలేదా? ఫేకే, ప్రతిదీ గుడ్డుగా నమ్మేస్తూ ఉంటావు. అన్నా, కొత్తగా 2000 రూపీస్ నోట్ వచ్చింది కదా, దానికి చేంజ్ ఉందా? రే, నువ్వేదన్నా ఇవ్వు గానీ ఆ 2000 నోట్ మాత్రం ఇవ్వక. అదేంటి, దేనికి? గవర్నమెంట్ తెలివిగా ఆ నోట్లో ఏం పెట్టిందో తెలుసా? నోటులో పెట్టడం ఏంటన్నా? రే, ఆ నోట్లో నానో GPS ట్రాకర్ పెట్టింది గవర్నమెంట్. సో ఆ నోట్తో మన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి తెలిసిపోద్ది. అవునా? నీకు వాట్సాప్ చేశాను చూడు. రే, నాసా వాళ్ళు సన్ సౌండ్ రికార్డ్ చేసి పంపించారా? ఎవరు సన్ను? మనందరి సన్ను, సూర్యుడు. సూర్యుడా? సూర్యుడి సౌండ్ ఏంటన్నా? ఇగో విను. ఇదేంటన్నా ఓమన్ వస్తుంది? మరి అదే కదా, మన పూర్వీకులు ఎంత గొప్పలో చూడు. అసలు నీకు ఇంతకీ క్లిప్ ఎక్కడ దొరికింది? వాట్సాప్ రా, నీకు కూడా ఫార్వర్డ్ చేస్తా. నాకు అన్నా, అది వాట్సాప్, BBC న్యూస్ కాదు. కాస్త నువ్వు ఫార్వర్డ్ చేసేటప్పుడు కాస్త ఆలోచించు నువ్వు ముందు. నువ్వు ఎర్రిపప్ప అవడమే కాకుండా మమ్మల్ని కూడా ఎర్రిపప్పని చేస్తున్నావు. సరే నమ్మకలే, అడుక్కు తిను. జోన్స్ గారు,
సారీ అండి, నిన్న నైట్ నా కార్ తీస్తుంటే బై మిస్టేక్ మీ కార్ని గుద్దేశానండి. అమ్మో ఇప్పుడు నమ్మంటే మనం ఫుల్ అయిపోతాం. ఇట్స్ ఓకే అండి, ఇట్స్ ఓకే. అంటే డెంట్ పడిందని నేను చేస్తానండి. పర్లేదండి, ఏం కాదు, ఇట్స్ ఓకే. అంటే అది కాదండి, పర్లేదండి, ఇక్కడ చేపిస్తానండి. జోన్స్ గారు పెద్ద జాబు, మంచి పొజిషన్, అయినా సరే పిల్ల చేష్టలు అవసరం ఆయనకి. ఏప్రిల్ ఫుల్ ప్రాంక్స్ అవిని. నాయన ఇప్పుడు అమ్మ టైం అయిపోయింది, ఆఫీస్ త్వరగా వెళ్ళాలి. హే స్వీట్ హార్ట్, వాట్సాప్ చెప్పు. జోన్స్, నీకు చాలా టైం నుంచి ఒకటి చెప్తామనుకున్నా. చెప్పు. ఓకే జోన్స్, ఐ వాంట్ బ్రేకప్ విత్ యూ. ఏంటి ఇంతేనా? నేను ఇంకా అయితే సీరియస్ అనుకున్నాను. ఓకే ఫైన్, నేనే నీకు ఇది ఎప్పటి నుంచి చెప్దాం అనుకున్నా అసలు. పోన్లే, ఫైనల్ నాకు ఫ్రీడమ్ దొరికింది. ఓకే బాయ్. నో వన్ కెన్ ఫూల్ మీ టుడే. ఓకే. బైకా కారా? పెట్రోల్ ప్రైస్ పెరిగాయి కదా, బైకే బెటర్లే. అన్న కాఫీ. థ్యాంక్ యూ. అన్నాగా అందులో ఏగుంది? ఏప్రిల్ ఫూల్. అయిపోయిందా? పని చేసుకోవచ్చా? సారీ అన్న. కొంతమందికి బాడీ ఎదుగుతుంది కానీ బ్రెయిన్ అది కదా కదరా. అవునరా, ఇంకా చిన్నపిల్లల ఏప్రిల్ ఫూల్స్ ఏంట్రా? అదే కదా. మామ ఒకసారి ఫోన్ మా మెసేజ్ పెట్టాడంటే. ఇస్రో సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ దట్ ప్లూటో ప్లానెట్ ఈస్ గెటింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు ఎర్త్ డే బై డే. 2023 December 12th ఈజ్ మోస్ట్ లైక్లీ టు బి అవర్ డూమ్స్ డే. యుగాంతం దగ్గరకు వచ్చేసింది. సైంటిస్ట్ హ్యావ్ రికార్డెడ్ ద సౌండ్స్ ఆఫ్ ప్లానెట్ ప్లూటో. ప్లూటో సౌండ్సా? విందాం. మామ్, నేను నీ దాంట్లో పంపించింది తిరిగి మళ్ళీ నాకే పంపించాడు. ఈయన మాట. ఇక్కడ పెట్టానేంటో. ఏం వెతుకుతున్నావు అన్నా? నా స్పెక్స్ కనిపించట్లేదురా, మొత్తం అంతా బ్లర్ బ్లర్గా ఉంది. కాస్త నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు కదా. ఇట్రా. ఇప్పుడు క్లియర్గా ఉందిరా. ఇప్పుడు ఎదుగుదాం, ఆగు. సరిపోయిందా? ఓకే. హలో సాయి, స్క్రిప్ట్ అయిపోయిందా? అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది. తొందరగా పంపు సాయి, క్లయింట్ అడుగుతున్నాడు. ఇంకా 1 hour టైం ఉంది. ఇంకా 1 hour ఉంది కదా, ఈ లోపల అయిపోతుంది. నేనైతే అసలు పొద్దున్న నుంచి బ్రేక్. ఏంటి ఇది నిజంగానే యాడ్ అనుకున్నారా? ఏప్రిల్ ఫూల్. ఈరోజు ఎలా అయినా జోన్స్ని ఏప్రిల్ ఫుల్ చేద్దాం. అన్నదిగో బల్లి. బల్లి సెకండ్ క్లాస్. అప్పుడు నేను సెకండ్ క్లాస్ అనుకుంటా. ఏప్రిల్ ఫూల్స్ డే రోజు ఇలాంటివన్నీ విన్నా. కనీసం ఆ బల్లి ప్లేస్లో తొండ ఊసర వల్ల పెట్టండి రా బాబు. బల్లి అంట బల్లి.
బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుకున్నాడు. జోన్స్ హ్మ్? నీ ఫేస్ మీద ఇంకుంది. ఇంకా ఇంకే జోన్స్? రే డేటా ఫైల్స్ కంప్లీట్ చేసావా? లేదు. ముందా పంచుడు ఎందుకురా అన్నీ. జోన్స్ నిజం జోన్స్, జోక్ కాదు ఉంది. సరే నేనే కావాలని పెట్టుకున్నాను. ఏంట్రా మీరు? జోన్స్, ఆ? నా ల్యాప్టాప్లో కొన్ని బగ్స్ ఉన్నాయి, చూస్తావా? చూడను. ఏ జోన్స్, చూస్తే ఏమవుతుంది? నేను ఫూల్ అవుతాను కాబట్టి. సుహాస్, ఆ, నువ్వేమైనా ట్రై చేస్తావా? ఇటీ. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా ఇవాళ నన్ను ఫూల్ చేయలేరురా. గాయస్ ఆకలేస్తుంది, ఫుడ్ ఆర్డర్ పెడుతున్నా. మీకు ఏమైనా కావాలా? యాక్చువల్లీ మాకు మేము తెచ్చుకున్నాం జోన్స్. నీ మటుకు నువ్వు ఆర్డర్ చేసుకో. జోన్స్, మమ్మోసి అని ఒక బిర్యానీ పాయింట్ ఉంది, అక్కడ నుంచి అదిరిపోతుంది తెలుసా? అక్కడ నుంచి ఆర్డర్ పెట్టు. యా, ఈడ ఏదో నాకు చెప్పి ఫూల్ చేద్దామని. సార్ జోన్స్, థ్యాంక్ యూ. సార్ 5 స్టార్ రేటింగ్. యా షూర్. సార్ ఫేస్ పైన ఇంకే కదా హా, నీ డెలివరీకే కాదు నీ అటెంప్ట్ కూడా 5 స్టార్సే, కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. నాకు అర్థం కాలేదు సార్. ఏంటో అదేంటి జోన్స్, నువ్వేదో ఆర్డర్ పెట్టుకున్నావు? మమ్మోసిలో బిర్యానీ కదా ఆర్డర్ పెట్టుకోమని చెప్పా. ఎరా ఏదో తుప్పాస్ హోటల్ నుంచి నా చేత బిర్యానీ ఆర్డర్ పెట్టించి నన్ను ఫూల్ చేద్దామనే కదా? నో ఛాన్స్. నాకు తెలిసి ఏప్రిల్ ఫూల్స్ డే రోజు ఈడికన్నా ఎక్కువ సార్లు ఎవడూ ఫూలే ఉండడు. ఇది కరెక్ట్. దీని అమ్మ ప్రమోషన్కి వచ్చాడ్రా. అదే కదా, వస్తే నీకో నాకు వస్తాను అనుకున్నా కానీ జోన్స్కి వస్తానని నేనైతే అసలు అనుకోలేదురా. లక్కీ ఫెలోరా వాడు. పద వెళ్ళి చెప్దాం. రే ఆగు, కూర్చోడు. బ్రో మీ ఫేస్ పైన ఏదో ఇంకో బొక్క అనుకుని. రే ఇప్పుడు మనం వెళ్ళి వాడికి నిజం చెప్పినా మనం ఏదో ఏప్రిల్ ఫుల్ ప్రాంక్ చేస్తాం అనుకుంటాడు. అది కరెక్టే. ఓ పని చేద్దాం, రివర్స్లో చెప్దాం. పద. జోన్స్, మన ముగ్గురులో ప్రమోషన్ ఎవరికి వచ్చిందో డిక్లేర్ చేస్తారు. జోన్స్, ఎవరికి వచ్చింది అనుకుంటున్నావు? ఎవరికి వచ్చింది? ఇంకెవరికి? మన సాయికే. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. ఏం ఆడుకుంటేనే బెటర్. ఏం జోన్స్, ఏం ఆలోచిస్తున్నావు? ఏప్రిల్ ఫూల్ చేస్తున్నావనా? లేదు, చెప్పేద్దాం రా. జోన్స్, నువ్వు అనుకున్నది కరెక్టే. మేము ఏదో ట్రై చేసాం నేను ఫూల్ చేయడానికి. యాక్చువల్గా ప్రమోషన్ వచ్చింది నాకు కాదు జోన్స్, నీకే. యా, కంగ్రాట్స్ జోన్స్. కంగ్రాట్స్ జోన్స్. రే సూర్య ఇట్రా. అన్న చెప్పన్నా. రే వీళ్ళని చూసి నేర్చుకోరా. రాగానే వెనకాల బల్లుంది, ముఖం మీద ఇంకుంది. నిజంగా ఉందన్నా. ఇగో ఇదే. ఇలాంటి పిల్లబచ్చ ప్రాంక్స్ కాకుండా ఏదైనా గట్టిగా ప్లాన్ చేయరా. ఇగో వీళ్ళని చూడు, నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్పి షీట్ కూడా ప్రిపేర్ చేశారు. అది ఒకరిని ఫూల్ చేయడానికి ఆ మాత్రం ప్రిపరేషన్ ఉండాలి. పైగా ముందే నాకు ప్రమోషన్ రాలేదని చెప్తే నెక్స్ట్ వచ్చిందని చెప్పగానే నమ్మేస్తాను అనుకున్నారు చూడు. బాబా తోపులరా మీరు. అసలు నా ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరున్నా సరే నమ్మేస్తారు తెలుసా? ఏంట్రా? ప్రాంక్స్ అని చెప్తారా మీరు? మిస్సిల్లీ ప్రాంక్స్. జోన్స్ అన్న, బాస్ పిలుస్తున్నాడు. నేను రానని చెప్పు. పిలిచింది బాస్ అన్నా. రే ఎన్నిసార్లు ట్రై చేస్తావురా నన్ను ఫూల్ చేయడానికి? నీ వల్ల కాదది. ప్లీజ్ ఆపే.
ఈ అలారం ఒకటి. ఛే. ఈ అలారం. ఛే. నిద్ర అంతా పోయింది. ఛే, ఈ అలారం వీక్ డేస్తో పాటు సండే కూడా పెట్టేశానా? ఛే, అనవసరంగా పెట్టాను. కనీసం సండే అన్నా ఫుల్గా పడుకుందాం అనుకున్నాను. నేను తీసుకున్న గోయలో నేనే పడినట్టు అయింది. అది కూడా ఒక్క అలారం కాదు, 6 కోటి, 6 కోటి, 6 కోటి, 6 ఒకటి. ఇప్పుడు పడుకుందామని నిద్ర పట్టట్లా. ఛీ, ఎర్రిపప్పయ్యా కదరా బాబు. అమ్మో, సినిమా టైం అయిపోతుంది. టైటిల్ పడకముందే థియేటర్లో ఉండాలి. A few hours later. భలే ఉందరా సినిమా. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేలే. ఇంతకీ బైక్ ఎక్కడ పెట్టానా? కంగారులో పిల్లల నెంబర్ కూడా నోట్ చేసుకోలేదే. నా బైకింగ్ దొరికేటట్లేదు కానీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఎరిపప్లు అయి ఉంటే కనుక మాకు కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? అదంతా సరే గానీ వీడియోలో ఫీచరింగ్ మహాతల్లి అనేసారు, వీడియో మొత్తంలో అసలు మహాతల్లి లేదు. అర్థమైందిలే. ఓకే, సీ నెక్స్ట్ వీక్. నా బైక్ ఎక్కడ ఉందో ఏంటో. ఎరా ఎలా ఉంది వీడియో? లాస్ట్ లో క్రెడిట్స్ చూసా? రిటర్న్ అండ్ డైరెక్టర్ బై లో నా పేరు బదులు నీ పేరు వేసి ఆడియన్స్ అందరిని ఎలా ఫుల్ చేశాను. అన్నా ఆ ఎరిపప్ప వీడియో చాలా బాగా వచ్చిందన్నా. ఫేక్ బ్రాండ్, ఫీట్ మా తల్లి ఇవన్నీ బాగా వర్కౌట్ అయినాయి అన్న. ఓకే అన్న, వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఆ వీడియో తీసి నేను. హే ఉకో అన్న, ఏప్రిల్ ఫుల్ ప్రాంకే కదా. ఇలాంటి ఏమైనా ఉంటే వీడియోలో పెట్టన్నా. సరే అన్న, మరి బాయ్. ఎర్రి పాప. సో జోన్స్, ఎస్ సార్. నీ మొహం మీద ఏదో సార్ సీరియస్లీ మీరు కూడానా? ఐ డోంట్ నో వే వి హైరింగ్ హిస్ కంపెనీ సార్. సరే గాని ఏంటి షీట్ చింపేసావంట ఇందాక? ఓహో, ఇతను కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యాడు. అవును సార్. అవునా? యా, సో నీకు తెలిసే చేసావు. అఫ్ కోర్స్. నీ క్లారిటీ ఉంది బాగా. 4K రెజల్యూషన్. అన్నీ తెలిసే చేసా అంటున్నాడు, ఇంకేం మాట్లాడతాం. సరే, యూ మే గో నౌ. ఓకే సార్, బాయ్. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్. కంపెనీలో ఉన్న వాళ్ళని ఫూల్ చేద్దామని మీలాంటి పెద్దోళ్ళు అనుకుంటే కంపెనీ ఫూల్ అవుతుంది. హే గాయ్స్, సో దట్ వాస్ టుడేస్ ఎపిసోడ్. మీరు కనుక ఈ వీడియో ఎక్కడితో అయిపోయింది అనుకుంటే మీరు ఏప్రిల్ ఫూల్. సారీ, లెట్స్ కంటిన్యూ. ది నెక్స్ట్ డే. అరే, మీరేదో జోక్ చేస్తారనుకున్నానండి. జోక్ ఎందుకు చేశానండి? అంటే నిన్న ఏప్రిల్ 1 కదా, ఫూల్స్ డే. ఏప్రిల్ 1 ఇంకా ఏప్రిల్ 1 ప్రాంక్ చేస్తే చిన్నపిల్లలా కనిపిస్తున్నా మీకు? నా పొజిషన్ ఏమనుకుంటున్నారు మీరు? అవన్నీ కాదండి, ఇప్పుడు మీరు చేస్తారా చేయొచ్చురా? నిన్న చేపిస్తానంటే ఇట్స్ ఓకే అని ముఖమే డోర్ వేశారు కదా, చేపించుకోండి. అరే బేబీ, ఐ థాట్ యు వర్ జోకింగ్. ఏప్రిల్ 1 కదా, నువ్వు జోక్ చేస్తున్నావు అనుకున్నాను. నువ్వు సీరియస్ అని అనుకోలే. అసలు ఏంటి నీకు నాతో ప్రాబ్లం? ఇదే ప్రాబ్లం జోన్స్. ఇంత ఏజ్ వచ్చిన చిన్న పిల్లలు ఆలోచిస్తున్నావు చూడు. వి ఆర్ డన్. బేబీ, అది కాదు నేను చెప్పేది. హలో. అబ్బా, అంటే నిన్న లెటర్ నిజంగానే నిజమా? నిజం రా బాబు. అంటే ఏప్రిల్ ఫూల్ అన్నావు. ఎవడైనా ఏప్రిల్ 1 మాత్రమే ఫూల్ అవుతాడు. ఆ రోజు వాళ్ళు నువ్వు జీవితం అంతా ఫూల్ అయ్యావు. ఏదైతే ఏంట్లే, దీని మూలంగా జోన్స్కి రావాల్సిన ప్రమోషన్ నాకు వచ్చింది. కంగ్రాట్స్ రా. అనవసరంగా.
ఆల్సో జోన్స్ ఇవాళ స్నానం చేయలేదు కదా? అమ్మడి అమ్మ ఎడికలు తెలుసు నీకెలా తెలుసు? నీ మొహం మీద ఇంకా అలానే ఉంది.